రేపు సాయంత్రం నిన్న సాయంత్రం కలెక్టరేట్ ఆఫీస్ ఆదిలాబాద్ మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కలెక్టరేట్ భవన్లోనే రివ్యూ మీటింగ్ ఫ్లడ్ గురించి వచ్చారు. పురాతనమైన బిల్డింగ్ ఇది. నిజాం రాజు కట్టిన బిల్డింగ్ 1948లో స్టార్ట్ అయింది. 78 ఇయర్స్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. ఇదే ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని కేసీఆర్ గారు 4 years బ్యాక్ 69 crores రూపీస్ శాంక్షన్ చేసి కట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వంలో 10% ఇస్తేనే కాంట్రాక్టర్లకు ఎన్ఓసి ఇస్తున్నారు. 10% అడిగారు. ఆదిలాబాద్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. హెల్మెట్ పెట్టుకొని ఎందుకు వచ్చామంటే కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది కూడా బయటనే భయాందోళన ఉన్నారు. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చు. కలెక్టర్ గారు నిన్న సాయంత్రం వచ్చారు. కానీ మంత్రి గారు ఫ్లడ్ రివ్యూ మీటింగ్ తీసుకున్నారు 45 minutes ఇదే భవనంలో. కానీ మంత్రి గారు ఇక్కడ వచ్చి చూడలేదంటే ఇది తెలంగాణ ప్రజలకు ఇన్సల్ట్ చేసినట్టే. చేతకాని ప్రభుత్వం నడుస్తున్నది. రేవంత్ రెడ్డి పాలనలో ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదే ఇంద్రమ్మ రాజ్యం. ప్రజలు సావని పోవని మాకు అవసరం లేదు. గారు వచ్చారు. ఇంతకుముందు గతంలో కూడా ఫ్లడ్ వస్తే ఫస్ట్ టూర్లో ఒకటే ఇల్లు తిరిగారు. బొక్కలు కూడా అదే జోగురామన్న వెనుక చిన్న గుడిసె కూలిపోతే 4,000 ఇచ్చారు. 4,000 ఇది ఇన్సల్టింగ్ ఆఫ్ సిటిజన్. పూర్ పీపుల్కు ఇన్సల్ట్ చేస్తున్న ప్రభుత్వం ఏదంటే ఫస్ట్ ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 10% తీసుకునే ప్రభుత్వం. ప్రజల గురించి ఆలోచన లేదు. ఇంద్రమ్మ అక్కడ స్వర్గంలో ఆలోచన చేస్తున్నది. ఇంత దుర్మార్గుడు ఎట్లా వచ్చి కూర్చున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల పాలన లేదు, రాక్షసుల పాలన నడుస్తున్నది. అందుకొరకే భగవంతుడి కొరకు మేము ఇది చేస్తున్నాం. కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, అతి త్వరలో బిల్డింగ్ షిఫ్ట్ టెంపరరీ చేయండి, కొత్త భవనం కట్టడం చేయండి. థ్యాంక్ యూ.